దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలు ప్రజాపాలన, ప్రజల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడము, లేదా దాంతోపాటు ఉద్యోగ అవకాశాల కల్పన, దాంతోపాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధి, ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరగాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సిన అవసరం ఉన్నది. దేశ ప్రజలు ఆలోచన చేయాలి, మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి, చేయాలి. అది కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏ రకంగా కావాలంటే ఒక 300 పార్లమెంటు మెంబర్లకు గెలిపించి, దేశ ప్రజలు 300 ఎంపీలను గెలిపించి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఈ దేశం యొక్క ప్రజలు ఆలోచన చేయాలి. ఆ రకమైన పరిస్థితులు మనం కల్పించాలి. తెలంగాణలో కూడా ఒక 12-13 పార్లమెంట్ సీట్లు, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయడా? 25. ఆంధ్రప్రదేశ్లో 25. అంటే అటు ఇటు అక్కడ 15 నుంచి 20 పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు అంటున్నా అంటే ఒక మాట సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాష్ట్ర విభజన తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అన్న సందర్భంలో రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించడం కూడా జరిగింది. రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అయితే ఆంధ్రప్రదేశ్కి ఆనాడు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ ఉందో, లేదా అక్కడున్న పోలవరం ప్రాజెక్టు కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేలు జరిగే అవకాశం అక్కడ ఉంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒకసారి మీరు అక్కడ వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు ఎంపీలు, వాళ్ళేం చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్కి. తర్వాత టీడీపీ ఎంపీలను గెలిపించారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు, వాళ్ళు ఇప్పటివరకు క్లారిటీ లేదు, స్పెషల్ స్టాటస్ కాలేదు ఇప్పటివరకు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతలేరు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజ్ ఏది, లేదా పోలవరంకి నిధులు పెద్ద ఎత్తున నిధి లేదని, ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్ఫ్యూజ్లో ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అక్కడున్న ఒక 25 సీట్లలో ఒక 20 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అభ్యర్థులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఒక 25లో ఒక 20 ఎంపీ సీట్లు అక్కడ గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక ప్రత్యేక ప్యాకేజ్ రాహుల్ గాంధీ గారు మాట అంటే మాట, వారు మాటిస్తే మాట తప్పరు. అందులో ఉదాహరణమే కదా రాష్ట్ర విభజన తెలంగాణ వచ్చింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒకసారి విశ్లేషించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో, అటు జగన్ లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ బీజేపీ సంఖ్యలోనే కూర్చున్నారు. ప్రధానమంత్రి నీడల్లోనే వాళ్ళ రాజకీయ ప్రయాణం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అటు జగన్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజు, పోలవరం పెద్ద ఎత్తున నిధులు,
ఉక్కు కర్మాగారం సంబంధించిన ప్రైవేట్గా ఆపడం, ఈ మూడు చంద్రబాబు నాయుడు జగన్ చేయలేకపోయారు. అదే రాహుల్ గాంధీ గారు వచ్చే ఎలక్షన్లో ప్రధానమంత్రిగా అయితే ఆంధ్రప్రదేశ్ సేఫ్ జోన్లోకి వచ్చేస్తుంది. అందుకే అక్కడ 20 సీట్లు ఉన్నాయి, అక్కడ 20 సీట్లు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇక్కడ కూడా ఒక 14 సీట్లు ఎంపీలు గెలిపిస్తే అపోజిషన్లో కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి గెలిపిస్తే ఏమైపోతుంది, ఈ రెండు రాష్ట్రాలతో అటు ఇటు కలుపుకుంటే ఒక 35 సీట్లు, తెలంగాణ నుంచి ఒక 15, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక 20 వస్తే ఒక 35 ఎంపీ సీట్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కావడానికి ఉపయోగపడుతుంది. ఇది తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించేయండి, చేయాల్సిన అవసరం మనకుంది. తెలంగాణ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, నేను ఒకసారి 11 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి అయి, వారి 10 ఏళ్ల కాలంలో వారు ఇచ్చిన మాటలో సంవత్సరానికి దేశం మొత్తంలో ఇంక్లూడింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కూడుకొని దేశం మొత్తంలో వాళ్ళు ఒక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు చేస్తామని ఒక మాట ఇవ్వడం కూడా జరిగింది. అది ఎక్కడ కూడా మోడీ గారు ఇప్పటిదాకా అమల్లోకి రాలే. అది ప్రజలకు ఇది ఎందుకు మర్చిపోతున్నారు ప్రజలు అనేది ప్రశ్న. దేశ భవిష్యత్తు, దేశ ప్రజల భవిష్యత్తు, దేశ ప్రజల రైతుల భవిష్యత్తు, దేశ ప్రజల మహిళల భవిష్యత్తు, దేశ ప్రజల యువకుల భవిష్యత్తు బాగుండాలి, మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఈ దేశానికి రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలి. ఇది ఆలోచన చేయాలని. ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలక్షన్ ఉండొచ్చు, అయినా ప్రజలు ఆలోచన చేయాలి, ఇక నుంచి ఆలోచన చేయాలనేది నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏంటంటే చెప్పండి, బీజేపీ ప్రభుత్వంలో రైతులకు ఈ పని చేసినాము, యువకులకు ఈ రకమైన మేము ఉద్యోగాలు ఇప్పించినాము, మహిళలకు ఈ రకంగా ఆదుకున్నాము అని బీజేపీ ప్రభుత్వంలో ఏమన్నా చెప్పగలుగుతారా? మేము ఇక కాంగ్రెస్ పరంగా ఇప్పుడు నేను చెప్తున్నా, రాజీవ్ గాంధీ గారు ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఉన్నాను అంటున్నా. ఇందిరాగాంధీ గారు బ్యాంకులు, గ్రామ స్థాయిలో బ్యాంకులు ఈరోజు అందుబాటులో ప్రజలకు, బ్యాంకులు ప్రజలు బ్యాంకులు అనే వ్యవస్థను తీసుకొచ్చారు. జవహర్లాల్ నెహ్రూ గారు, ఈరోజు మనము కరువు వస్తే కూడా, ఆ రోజు వారు తీసుకున్న నిర్ణయమే కదా, కరువు వస్తే కూడా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనకున్న ఏమంటారు ధాన్యాలు ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ మన సేఫ్లో పరిపాలన కాంగ్రెస్ యొక్క కుటుంబం చేసింది, రాహుల్ గాంధీ గారి కుటుంబం చేసింది. మాటిస్తే మాట మీద పరిపాలించే వ్యక్తి రాహుల్ గాంధీ గారు, వారి కుటుంబం. వాగ్దానం ఇస్తే వాగ్దానం అమలు చేసే యొక్క పద్ధతి రాహుల్ గాంధీ గారు, వారి కుటుంబం. ప్రజలు చైతన్యవంతులు కండి, మత రాజకీయాలకు, మత పరిపాలనకు స్వస్తి పలకండి. దేవుళ్ళని మనం ముందు పెట్టి రాజ్యాధికారం సంపాదించుకునే దానికి పులి స్టాప్ పెట్టండి. దేవుళ్ళు అన్ని పార్టీల్లో మొక్కుతారు, బీజేపీ మొక్కదు. బీజేపీ మొన్న 40 ఏళ్ల కింద ముట్టింది. వీళ్ళు బీజేపీ పార్టీ పుట్టకముందు నుంచే కాంగ్రెసే కదా ఈ దేశంలో ఉంది. కాబట్టి మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు
ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఒక 35 ఎంపీ సీట్లు మనము పార్లమెంట్ ఎంపీలను గెలిపించుకోగలిగితే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావడము, దానివల్ల ఆంధ్రప్రదేశ్ సమస్యలు తెలంగాణకున్న ఇంకా ఏమైనా ఉంటే కూడా పూర్తి చేసుకునే అవకాశాలు మనకు చాలా ఉంటాయి అనే విషయాన్ని నేను ఒకప్పుడు ఈ దేశంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారు శాసించే నాయకురాలుగా ఈ దేశంలో శాసించే వివిధ ప్రపంచ దేశాలను శాసించే విధంగా ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉండే అనేది ఒక చరిత్ర. కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రి మిగతా దేశ ప్రధానులు శాసిస్తున్నారు. ఇది దురదృష్టకరం. అందుకే ఒక ఐడియాలజికల్ ఒక ఎథిక్స్ ఉన్న కుటుంబము రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. రాహుల్ గాంధీ గారు అందుకే ఈ దేశానికి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. దానికి తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 35 సీట్లు ఇచ్చి గెలిపించి ప్రధాన పాత్ర పోషించే దిశలో ఈ రెండు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని నేను మీడియా ద్వారా యావత్ ప్రజానీకాన్ని కోరుతున్నాను.